సారిగా పర్యాటకుల తాకిడి సైతం పెరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కృష్ణానదికి ఎగువ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే కృష్ణానదికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సో భీమా నది నుంచి అదనపు ప్రవాహాలు జూరాలలో కలిసే అవకాశం ఉండడంతో నీటి మట్టం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి వల్ల శ్రీశైలం జలాశయం నీటి మట్టం వేగంగా పెరిగి రాబోయే రోజుల్లో శ్రీశైలానికి మరింత భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతాయంటూ జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎలినినో ప్రభావంతో కొంత అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ మరి కృష్ణానదికి ఎగువ ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురవడం, ఆ ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ఉధృతితో కృష్ణమ్మ ఒక్కసారిగా మరి నీటి మట్టం పెరగడము, ఇక జూరాల, శ్రీశైలము, రేపు నాగార్జున సాగర్ ఇట్లా మరి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారితే ఖచ్చితంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత కరువు ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అన్నదాతలకి. బట్ అండ్ ఒక్కసారిగా ఈ వరద ఉధృతి పెరగడంతో ఇటు శ్రీశైలం కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, ఇక పర్యాటకుల తాకిడి కూడా మరి వరుసగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గేట్ల ఓపెనింగ్ తోటి వారాంతరాలు ఇటు శని ఆదివారంలో కూడా పర్యాటకులు అక్కడికి పూర్తిగా ఆ యొక్క గేట్ల ఓపెన్ తోటి వస్తున్నటువంటి దిగువకు దిగుతున్నటువంటి నీటిని చూస్తూ ఆ సినారిని పూర్తి స్థాయిలో కొంత మరి